వెల్కమ్ టు హిందుస్థాన్ టీవీ. భారతదేశ చరిత్రలో ఇటువంటి స్కామ్ ఎప్పుడు జరిగి ఉండదు. ప్రభుత్వ పథకాలనే సొమ్మునే దోచేశారు కొందరు నేరగాళ్లు. వీరికి ప్రభుత్వ వ్యవస్థలోని కొందరు కింది స్థాయి అధికారుల సహాయం కూడా అందడంతో భారీ మొత్తంలో ప్రజలకు చేరాల్సిన నిధులను నకిలీ ఖాతాలకు మళ్లించారు. ఇక ఈ స్కామ్ వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక భారీ సైబర్ మోసం తాజాగా బట్టబయలైంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు నిధులు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన సంక్షేమ పథకాలు మోసగాళ్లకు సిరులు కురిపించాయి. భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టడంతో దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా అధికారులు పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రాజస్థాన్ పోలీసులు ముందుగా గుర్తించారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి రాజస్థాన్ పోలీసులు ఆపరేషన్ షట్టర్ డౌన్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కోట్ల రూపాయల మోసాన్ని బయటపెట్టారు. ఈ ముఠా చాలా తెలివిగా వ్యవస్థను వాడుకుంది. ప్రజల ఆధార్, బ్యాంక్ వివరాలను సేకరించి ప్రభుత్వ పోర్టల్లో నకిలీ లబ్ధిదారులను నమోదు చేసి వారికి రావాల్సిన నిధులను తాము సృష్టించిన నకిలీ ఖాతాలకు మళ్లించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జనాధార్, సామాజిక భద్రత, పెన్షన్, విపత్తు నిర్వహణ వంటి పథకాల్లోనే ఈ మోసం పెద్ద ఎత్తున జరిగింది. ఇంత భారీ స్థాయిలో నిధులు తప్పుడు ఖాతాలకు వెళ్తున్న అధికారులు వెంటనే గుర్తించలేకపోయారు. కారణం, ఈ ముఠా పనితీరు చాలా చాకచక్యంగా ఉండడం. సాయంత్రం ఆఫీసులు మూసివేయగానే రాత్రి వేళల్లో ఈ మోసగాళ్లు ఆయా పోర్టల్స్లోకి ప్రవేశించి అధికారిక లాగిన్ వివరాలను వాడి నకిలీ ఖాతాలను సృష్టించేవారు. ఉదయం తిరిగి కార్యాలయాలు ప్రారంభమయ్యేలోపు అన్ని ఆధారాలను తుడిచేసేవారు. ఇలా నెలల తరబడి కొనసాగని ఈ మోసాన్ని గుర్తించడానికి అధికారులకు చాలా కాలం పట్టింది. చివరకు రాజస్థాన్లోని జులావార్ పోలీసులు ఆధునిక సాంకేతిక సహాయంతో డేటా విశ్లేషణ ద్వారా ఈ ముఠాను ఛేదించారు. దాంతో దేశవ్యాప్తంగా మోసానికి పాల్పడిన నెట్వర్క్ బట్టబయలైంది. ఆపరేషన్ షట్టర్ డౌన్ పేరుతో జరిగిన ఈ దర్యాప్తులో అనేక మంది నిందితులు పట్టుబడ్డారు. కోట్ల రూపాయల నగదు, లగ్జరీ వాహనాలు, ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ యంత్రాలు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు, నకిలీ గుర్తింపు పత్రాలు స్వాధీనమయ్యాయి. ఈ సంఘటన ప్రభుత్వ పథకాల భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇది ఒక సాధారణ మోసం కాదు, ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థలోని లోపాలను వాడుకొని పద్ధతి ప్రకారం చేసిన నేరం. ఇంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు వెంటనే గుర్తించలేకపోయారన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సైబర్ మోసం చాలా నెలల పాటు ఏ ఒక్కరికి కూడా తెలియకుండా నిశ్శబ్దంగా కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంతమంది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల నిధులు రాకపోవడంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ స్థాయిలో వచ్చిన ఈ చిన్న ఫిర్యాదులతో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కొంతమంది నిజమైన రైతులకు డబ్బు రాకపోగా అదే గ్రామంలో ఉన్న ఇతరుల పేర్లపై అకస్మాత్తుగా నిధులు జమ అవుతున్నట్లు గుర్తించారు. మొదట ఇది సాంకేతిక లోపమని భావించిన అధికారులు ఆ ఖాతాలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. అక్కడే నిజం బయటపడింది. పరిశీలనలో ఆ ఖాతాలు వాస్తవ లబ్ధిదారులవి కావని అద్దెకి తెచ్చుకున్న నకిలీ ఖాతాలను గుర్తించారు. అంతేకాదు, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కంప్యూటర్ల ద్వారా ఒకే సమయంలో యాక్టివేట్ అవుతున్నాయని, అదే లాగిన్ ఐడీలను తిరిగి ఉపయోగిస్తున్నారని సైబర్ నిపుణులు గుర్తించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టారు. ఆ పరిశోధనలో జైపూర్లో పనిచేస్తున్న ఒక ఆపరేటర్ మహమ్మద్ లాయక్ ఈ మొత్తం మోసానికి మూల సూత్రధారిగా బయటపడ్డాడు. ఇతను రాష్ట్ర నోడల్ కార్యాలయంలో పనిచేస్తూ అధికారిక యాక్సెస్ వివరాలను దొంగిలించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వాడుకునేలా చేశాడు. ఆఫీస్ సమయాల్లో కాకుండా రాత్రి వేళల్లో ఈ అక్రమ లాగిన్లను వాడి నకిలీ లబ్ధిదారులను చేసేవారు. ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా సాగింది. కానీ చివరికి సైబర్ ఫోరెన్సిక్ డేటా ట్రాకింగ్, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ, ఐపీ చిరునామాల పరిశీలన ద్వారా ఈ ముఠా పూర్తి స్థాయిలో బయటబయలైంది. దీంతో ఆపరేషన్ షట్టర్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకేసారి దాడులు నిర్వహించారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు, లగ్జరీ కార్లు, ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ యంత్రాల స్వాధీనం అయ్యాయి. ఈ విధంగా ఒక్క చిన్న ఫిర్యాదు నుండి మొదలైన దర్యాప్తు దేశంలోని అతిపెద్ద సైబర్ మోసాన్ని వెలుగులోకి తెచ్చింది.